ప్రేమల మా తండ్రి గొప్ప ఆయన పోయిన డిసెంబర్ 23 సంవత్సరం నుండి ఈ డిసెంబర్ 24 సంవత్సరం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడిన కానీ ఒక దుఃఖం అక్కడ వారిని మీరే క్షమించి మీ భాషలో కూర్చోబెట్టుకోగలని మనం చేయించుకుంటారు. నా ప్రభావ ఇంకెంతమంది అయితే సంబంధించిన బిడ్డలు ఎక్కడెక్కడ ఎక్కున్నారో వాళ్ళందరినీ కాపాడాలని ఈ శుభ సంతోషాల్లో నాయన నీ బిడ్డలందరినీ కరుణ కాదని నేను సంతోషించి బిడ్డగా చేయగలను మళ్ళీ చేయొచ్చు. మా ప్రభానే శిక్షిస్తున్నాం పెద్ద ఇక్కడ చేయడం బిడ్డను కాపాడాలని మనం చేయొచ్చు. మీ దీవెనతో మీరు పంపగలని మనం చేయొచ్చు. మా ప్రభానే శిక్షిస్తున్నాము పెద్ద ఆ దీవెనతో దర్శనాలు వేడుకుంటున్నాము తండ్రి. నాకు ఈ అవకాశం ఉపయోగించినందుకు మీకు వందనాలు చేస్తున్నాను. కృతజ్ఞతాస్తుతులు దేవుడు చెల్లిస్తున్నాను. ప్రభువు మనల్ని పోయిన సంవత్సరం వరకు కాపాడినారు. ఎన్ని కష్టం వచ్చినప్పటికీ ఆయన కృపచేత ఆయన మనల్ని మనతో ఉండి మన ప్రక్కన ఉండి మన విజ్ఞాపనలు విని మనకు తోడైంది ఇంతవరకు నడిపించిన దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరిన మరి ప్రతి బిడ్డను ఒక్కసారి ఆయన తరపు చూసి ప్రభువా మమ్మల్ని కాపాడేందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని మనము మనసులో చెల్లించుకుందాము. అయితే రెండోది భార్య లేదు కన్నా లేవు అయినప్పటికీ వారి కుటుంబంలో దేవుడు ఆశీర్వదిస్తాడు. తప్పకుండా ఆయన నమ్ముకున్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. కాబట్టి మన కష్ట నష్టాల్లో ఉండే దేవుడు మన పక్కనే ఉన్నాడు. మన మనుషులను నమ్మకం కంటే ఎక్కువ మనం ఆశ్రయించారు. నేను ఇది మాత్రం సత్యమని ఇప్పుడు మాత్రం మంచిగా మాట్లాడతారు, తర్వాత ప్రక్కకు తిరిగి వేరుగా మాట్లాడతారు. అటువంటి వాళ్ళని ఎప్పుడు నమ్మొద్దాయి. మనం దేవుడికి అప్పు చెప్పుకుంటాం ప్రతిదీ. ఇంకొక విషయాలు మనం ఈ సంవత్సరం నుంచి వచ్చే సంవత్సరాలు ఎవరు నేనైతే ఉండకుండా తెలియదు. కానీ ఆయన చూసి విశ్వాస యాత్రలో మనం సాగిపోకుంటే దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఏదైనా మనం అయిష్టంగా ఇతరుల పట్ల ఉన్నప్పటికీ మన జీవిత యాత్రలో